ఓం నమ శివాయ. హర హర మహాదేవ. కుంభమేళ మనకి జనవరి 13 సోమవారం పౌర్ణమి నుంచి మహాకుంభమేళ అలహాబాద్లోని ప్రయాగరాజ్లో జరగబోతుంది. దీనిని మహాకుంభమేళ అని పిలుస్తారు. అసలు కుంభమేళ ఎందుకు జరుగుతుంది? కుంభమేళకి పుష్కరాలకి డిఫరెన్స్ ఏంటి? పుష్కరాలు ఎలా జరుపుకుంటాము? వీటి గురించి మనము ఈ వీడియోలో తెలుసుకుందాం. సాధారణంగా కుంభమేళ అనేది ప్రతి 4 సంవత్సరాలకు ఒకసారి జరుగుతుంది. అర్ధ కుంభమేళ అనేది ప్రతి 6 సంవత్సరాలకి ఒకసారి హరిద్వార్లో లేదా ప్రయాగలో జరుగుతుంది. పూర్ణ కుంభమేళ అనేది ప్రతి 12 సంవత్సరాలకు ఒకసారి ప్రయాగరాజ్లో కానీ, హరిద్వార్లో కానీ, ఉజ్జయిన్లో కానీ, నాసిక్లో కానీ జరుగుతుంది. దీన్ని పూర్ణ కుంభమేళ అంటారు. 12 పూర్ణ కుంభమేళాలు పూర్తయిన తర్వాత అంటే 144 సంవత్సరాలకు ఒకసారి అలహాబాద్లోని ప్రయాగరాజ్లో మహాకుంభమేళాని నిర్వహిస్తారు. ఈ పూర్ణ కుంభమేళ 45 రోజుల పాటు జరుగుతుంది. ఇక్కడ మౌని అమావాస్యతో ఈ కుంభమేళ అనేది ముగుస్తుంది. ఈ పూర్ణ కుంభమేళాకి ఎంతో మంది నాగసాధువులు, ఋషులు, మునులు, అఘోరాలు వస్తూ ఉంటారట. పూర్ణ కుంభమేళ జరుగుతుందంటే వీళ్ళందరూ అక్కడికి ప్రత్యక్షం అవుతారనమాట. కుంభమేళ అనేది ఈ 4 చోట్ల మాత్రమే జరుగుతుంది. ఎందుకు ఈ 4 చోట్లనే జరుగుతుందనే దాని గురించి తెలుసుకుందాం. పూర్వము క్షీరసాగర మదనం జరిగినప్పుడు దేవతలు అమృత కలశాన్ని తీసుకొని వెళ్తూ ఉండగా 4 చుక్కలు ఈ 4 ప్రాంతాల్లో పడ్డాయంట. ఒకటి నాసిక్లో, మరొకటి ఉజ్జయిన్లో, ఇంకోటి హరిద్వార్లో, ఇంకొకటి ఇప్పుడు జరిగే ప్రయాగరాజ్లో. అందుకని ఈ ప్లేసెస్లో మాత్రమే కుంభమేళ జరుగుతుంది. నార్మల్గా అయితే పుష్కరాలు ప్రతి నదికి 12 సంవత్సరాలకు ఒకసారి బర్త్డే కింద మనం పుష్కరాలని జరుపుతూ ఉంటాం. దాన్ని పుష్కరాలు అంటారు. ఈ కుంభమేళ జరిగే ప్లేసెస్ మాత్రం ఈ 4 ప్రాంతాలు మాత్రమే. 12 సంవత్సరాలకు ఒకసారి మనము ఒక నదికి పుష్కరం అనేది జరుపుకుంటాం. పుష్కరాల గురించి, ఆ నదికి పుష్కరాలు ఎందుకు వస్తాయి అనే దాని గురించి మనము నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం. అందరికీ నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. ఓం నమ శివాయ. హర హర మహాదేవ.